మీరు ఎన్నడూ వినని మాట నేను చెప్తాను. మీరు ఎన్నడూ మీ జన్మలో మీరు ఎప్పుడూ వినని మాట. అదేంటో తెలుసా? చావు ఎలా ఉంటుంది? చావు ఎలా వస్తుంది అని నేను అడగడం లేదు. ఎలా చస్తావు అని కూడా నేను అడగడం లేదు. నేను అడిగిన ప్రశ్న మీరు ఆలోచించండి. చావు ఎలా వస్తుంది? ఎన్నో రీజన్స్ ఉన్నాయి. గుండాగి, మెదడాగి, లారీ కింద పడి, నూతులో పడి, హత్య చేయబడి, పురుగుల మందు తాగి, ఊరు వేసుకొని, చావు ఏదో ఒక రకంగా మానవుడు అనుభవిస్తాడు. చావు ఎలా ఉంటుందో, మీకు ఎలా వస్తుందో అన్నది ఎందరో చావులు మీరు చూశారు. కానీ నేను అడిగిన ప్రశ్న జాగ్రత్తగా ఆలోచించండి. చావు ఎలా ఉంటుంది? చెప్తారు ఎవరైనా? చావు ఎలా ఉంటుంది? నేను ఆలోచించటం మొదలు పెడుతున్నాను ఈ మధ్య. ఎందుకంటే నేను దగ్గర పడుతున్నాను. నేను వెళ్ళిపోవడానికి ఆల్రెడీ 50 సంవత్సరాలు దాటిపోయింది. నాకు 53 సంవత్సరాలు. నాకు 50 దాటి నేను చావు దగ్గరకు వెళ్ళిపోతాను. అయితే ఆ చావు ఎలా ఉంటుంది, చావు ఎలా వస్తుందో అనేది నేను ఆలోచించడం లేదు. ఎలాగో వస్తుంది. అది ఏ రూపంలో వస్తుందో నాకెందుకు? ఏ విధంగా నేను చస్తానో అది నాకు అనవసరం. కానీ చావు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది చావు? దేవుడు అంటున్నాడు, మార్కు సువార్త 4వ అధ్యాయం. మార్కు సువార్త 4వ అధ్యాయము 22, 23 వచనం ఒక్కసారి మనం చూస్తే, మార్కు సువార్త 4వ అధ్యాయం 22, రహస్యమేదైనను తేటపరచబడకపోదు. చాలా క్లియర్గా ఉంటుందట. రహస్యం ఏదైనను. సృష్టి ఎలా పుట్టింది? సృష్టిలో ఏ దినము ఏది పుట్టింది? తొలి మానవుడు ఎలా పుట్టాడు? ఈ ప్రకృతిలో జంతువులు ఏ రోజు పుట్టాయి? ఈ ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి భూకంపాలు, తుఫానులు, సునామీ ఎందుకు వస్తుంది? ఇలాంటివి ఎన్నో సంగతులు ఈ భూప్రపంచంలో మానవులు తెలుసుకోగలిగారు. అని నేను వేసే ప్రశ్న, చావు ఎలా ఉంటుంది? అక్కడికి వెళ్ళాలి కదండి. చావు దగ్గరకు నువ్వు వెళ్ళాలి. ఆ వెళ్ళే ముందు నీ చావు ఎలా ఉంటుంది? చావు ఎలా ఉంటుంది? దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, రహస్యమేదైనను. ఏం తెలుసుకోవాలనుకుంటావో అవన్నీ నేను బైబిల్లో ఎప్పుడూ రాశాను. రహస్యమేదైనను బయలుపరచబడకపోదు. బయలుపరచబడుటకే గాని ఏది మరుగు చేయబడలేదు. వినుటకు చెవులేవనికైనను ఉండిన ఎడల వాడు వినుగాక. చావు ఎలా ఉంటుంది?
ఏ విధంగా ఉంటుంది? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? చావు ఎలా ఉంటుంది? కొన్ని ప్రశ్నలు మీకు అడుగుతాను, మీరు జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. యాపిల్ పండు ఎలా ఉంటుంది? చెప్పండి. యాపిల్ ఎలా ఉంటుంది? బత్త ఎలా ఉంటుంది? నారింజ ఎలా ఉంటుంది? నిమ్మకాయ ఎలా ఉంటుంది? మేక ఎలా ఉంటుంది? కోడి ఎలా ఉంటుంది? నీరు ఎలా ఉంటుంది? సూర్యుడు ఎలా ఉంటాడు? చంద్రుడు ఎలా ఉంటాడు? రాళ్ళు ఎలా ఉంటాయి? బంగారం ఎలా ఉంటుంది? టక 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 టకమని చెప్పేస్తారు. అదిరిపోయింది. కానీ ఆ మధ్యలో మరొకటి, చావు ఎలా ఉంటుంది చెప్పగలరా? సైంటిస్ట్స్ అయినా చెప్పగలరా? మేధావులైనా చెప్పగలరా? ఎవరండి చెప్పగలరు? ఈ భూప్రపంచంలో చావు ఎలా ఉంటుందో దేవుడు తప్ప ఎవడు చెప్పలేడు. బైబిల్ తప్ప ఏ గ్రంథము చెప్పలేదు. ఎవరికి తెలీదు. మరి ఎవరికి తెలుసు? 1 కొరింథీ 2:6. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 2:6. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము. సువార్త చెబుతున్నాము, పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానము. అంటే బైబిల్లో ఎవడో చెప్పలేనంత జ్ఞానం ఉందా బైబిల్లో? ఎవడో ఆలోచించలేనంత జ్ఞానం ఉందా? ఏ మేధావి చెప్పలేనంత జ్ఞానము బైబిల్లో ఉందా? ఉంది. అది క్రైస్తవుడే చెప్పగలడట. పరిపూర్ణులైన వారి మధ్య. మేధావులను తీసుకొచ్చి కూర్చోబెట్టండి, స్కాలర్స్ ను కూర్చోబెట్టండి. పరిపూర్ణుడు ఏ సబ్జెక్టులో పరిపూర్ణుడు? లేదా అరిస్టాటిల్ లాగా మహా మేధావా నువ్వు? అయితే నేను వేసే ప్రశ్న, చావు ఎలా ఉంటుంది? చావు ఎలా ఉంటుంది? ప్రియమైన దేవుని పిల్లారా, ఆ చావు మనం ఒకరోజు అనుభవించవలసి ఉంది. అందుకే దేవుడు నా పిల్లలకు నేను చెప్పాలనుకున్నాడు. దేవుడు నా పిల్లలకు తెలియజేయాలనుకున్నాడు. దేవుడు నా పిల్లలు అనుభవించబోయే ఆ చావు ముందుగానే నా పిల్లలు తెలుసుకోవాలి. ఏది నా పిల్లలకు రహస్యాలు ఉండకూడదు. బ్రతికున్నప్పుడే ఈ రహస్యాలన్నీ మీరు తెలుసుకోవాలి. అంతే కదండి, బ్రతికున్నప్పుడే.